వాక్యము 10వ యెహోవా విమోచించిన వారు పాట పాడుచు తిరిగి సియోనులోనికి వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందం ఉండును. వారి ఆనందము సంతోషము గలవారై వచ్చెదరు. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన తండ్రి, కృప కలిగిన మా దేవ, మీరు ఇచ్చిన దినమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరొక మారి ఉదయకాలం నీ పాదాలు చెంత చేరి నీ వాక్యాన్ని ధ్యానించుచుండగా మా అందరికీ సహాయం దయచేయమని, నిరీక్షణతో మా హృదయాలను నింపమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తోత్రించి ప్రార్థించి మనవులు సమర్పించి పొందుకుని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. రోమపత్రికలో మనం ఏదైతే వాక్య భాగాన్ని చదివామో 8వ అధ్యాయంలో ఈ వాక్య భాగం మన నిరీక్షణ గురించి మాట్లాడుతుంది. పౌలు గారు రోమీలకు రాస్తూ వాళ్ళ శ్రమల గురించి, వారి ఇబ్బందుల గురించి మాట్లాడుతూ మనకు ఒక నిరీక్షణ ఉంది అనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. 8వ అధ్యాయం మీరు చదివినప్పుడు 16వ 8:16 మనం దేవుని పిల్లలము, ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. మన పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. కాబట్టి ఆయన చెప్పేది ఏంటంటే, రాబో కాలంలో దేవుడు మన కొరకు సిద్ధపాటు చేసిన మహిమ గల పరలోకం ముందు ఇప్పటి ఈ శ్రమలు ఎన్నదగినవి కావు. మనం క్రీస్తుతో కూడా శ్రమ పడవలసిన వారమై ఉన్నాం. క్రీస్తుతో కూడా శ్రమ పడితే మనం ఆయన తోటి వారసులం గనక మనం మహిమను పొందుకోబోతున్నామని. నిజానికి ఈ పదం మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు, కానీ నిజానికి ఇది వాస్తవం. ఏంటి వాస్తవం అని అంటే, రాబో లోకం ముందు ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితం ఏమి ఎన్నదగింది కాదు. ఎందుకంటే యెషయా గ్రంథంలో మీరు 35వ అధ్యాయాన్ని ఎప్పుడైనా చదవండి. ఆ సియోను ప్రవేశం ఎంత అద్భుతంగా ఉండబోతుందో ప్రభు అక్కడ రాయించారు. సియోను ప్రవేశం ఎంత మహిమకరంగా ఉండబోతుందో అక్కడ రాయించారు. ఎలా ఉంటుంది సియోను, ఎలా ఉండబోతుంది అని అంటే, మీరు యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో నేను కొన్ని వచనాలు చదివిస్తాను, మీరు చూడండి. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 1వ వచనం చూడండి. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించును, కస్తూరి పువ్వు పుష్పం వలె పూయును, అది బహుగా పూయుచు ఉల్లసించును. ఇంకా మీరు చదివితే 4వ వచనం, తత్తరిల్లు హృదయములు ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి, ప్రతిదండన చేయుటకే మీ దేవుడు వచ్చుచున్నాడు, ప్రతిదండన చేయదగిన ప్రతీకారం ఆయన చేయును, ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివారు దుప్పివలే గంతులు వేయుదురు. ఇదంతా ఇప్పుడు సియోను ప్రవేశం జరుగుతున్నప్పుడు ఆయన లోకానికి తీర్పు తీర్చిపోతున్నాడు, మన అందరి బాధల్లో నుంచి బయటికి తీసుకురాబోతున్నాడు. అవునా? ఆ పరిశుద్ధ పర్వతం ఎలా ఉండబోతుందనంటే, అక్కడ రాజమార్గం 8వ వచనం, అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడును, అతి పరిశుద్ధుల మార్గం అనబడును. 9వ వచనం చూడండి, అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువు దాన్ని ఎక్కవు, అవి అక్కడ కనబడవు, విమోచింపబడిన వారు అక్కడ నుంచబడుదురు, విమోచించబడిన వారు పాటలు పాడుతూ సియోనులోనికి ప్రవేశిస్తారు. చివరిలో ఏం చెప్పాడు? దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును. ఇంక ఇదే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనంలో, తోడేలు గొర్రెపిల్ల యొద్ద నివాసం చేస్తుంది, పసిబాలులు సింహాలని తోల్తారు, ఇలా రాయబడింది. కాబట్టి మన చాలా గొప్ప నిరీక్షణ కలిగిన లోకం కోసం ఎదురు చూస్తూ జీవిస్తున్న వాళ్ళమ్మ. ఈ లోకంలో నిట్టూర్పు, ఇబ్బందులు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి, కానీ మనం గురిపెట్టవలసింది ఈ లోకం గురించి కాదు. అదే పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో ఇలా చెప్పారు, ఈ లోకపు నటన గతించిపోతుంది అని. కాబట్టి ఇదంతా ముగింపులోనికి వచ్చింది. ఇంకా కొన్ని సంవత్సరాల్లో ప్రభు చిత్తమైతే ఖచ్చితంగా కొన్ని సంవత్సరాల్లో ఆయన రాకడొస్తే మనం ఆయనతో కూడా సియోనులోనికి వెళ్ళిపోబోతున్నాం.
ఇప్పుడు మీరు ఆలోచించిన బాధ, దుఃఖం ఇవేవి కూడా అక్కడ కనబడవు. అవునా? అయితే ఈ నిరీక్షణ కోసం ఎదురు చూస్తున్న 3 సందర్భాలు, ముగ్గురు మనకి రోమపత్రిక 8వ అధ్యాయంలో కనబడతారు. ఈ సియోను కోసం ఎదురు చూస్తున్న వారిలో ఈ ముగ్గురు మనకి రోమపత్రికలో కనబడతారు. ఆ ముగ్గురు ఎవరో, వారి పరిస్థితులు ఏంటో మీరు చూడగలిగితే రోమపత్రిక 8వ అధ్యాయంలోనే 22వ వచనం చదవండి. ఎవరా ముగ్గురు? ప్రసవ వేదన పడుతూ, ఇబ్బంది పడుతూ కొనసాగిస్తున్నవారు, పరలోకం కోసం నిరీక్షణతో ఎదురు చూస్తున్నవారు ముగ్గురున్నారు. ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తున్నవారు ముగ్గురున్నారు. ఎవరా ముగ్గురు అని అంటే, మొదటి వ్యక్తి గురించి, మొదటి స్థితి గురించి ఇలా రాయబడింది 22వ వచనం. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నది. కాదు, ఆత్మ యొక్క ఫలములను నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క 21వ వచనం చూడండి, నేను చదువుతున్నాను. 21. సృష్టి ఏలయనగా నాశనములకు లోనది, దాస్యము నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రము తానును పొందుదనని నిరీక్షణ గలదై, స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వాళ్ళ మూలముగా వ్యర్థపరచబడింది. ఆ మాట చెప్పిన తర్వాత ఈ మాట చెప్పాడు, అది ఎదురు చూస్తుంది విడుదల కోసం. ఎందుకు సృష్టి ఆ నిత్యజీవం కోసం చూస్తుంది? అది కూడా ఇబ్బంది పడుతుంది, కానీ దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రాన్ని తాను కూడా పొందుతానని అది ఎదురు చూస్తుంది. అందుకే సృష్టికి వచ్చిన ఇబ్బంది ఏంటి? దేవుడు తయారు చేసినప్పుడు సృష్టి చాలా అందమైంది, చాలా ఆశ్చర్యమైంది. కానీ ఎప్పుడైతే ఆదాము తప్పు చేశాడో, ఆదాము శపించబడ్డాడు, ఆదాముతో పాటు జంతువులు శపించబడ్డాయి. అవునా? ఆదామును మోసం చేయడానికి ఏ జాతిని ఉపయోగించుకున్నాడు? జీవరాశులనే జాతిలో నుంచి ఉపయోగించుకున్నాడు కదా అపవాది. అందుకని ఆ జాతి అంతా కూడా శపించబడింది. ఆదాముతో సన్నిహితంగా ఉండే పరిస్థితులు కలిగిన ఈ జంతు ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా తిరుగుబాటు చేయడం ప్రారంభించాయి. మీకు తెలుసా ఒక ఆశ్చర్యం? అసలు ప్రారంభంలో ఏ జంతువు కూడా మానవుడికి హాని చేసేదిగా తయారు చేయబడలేదు. కానీ శాపం తర్వాత ఇవన్నీ హాని చేసేవాటిగా మారిపోయాయి, విషతుల్యంగా మారిపోయాయి, లేదా ప్రమాదకరంగా మారిపోయాయి. ఆదాము చేసిన అతిక్రమానికి జంతువులు ఒక్కటే కాదు, తర్వాత దేవుడేమన్నాడు? నీ నిమిత్తం ఈ నేల శపించబడింది అని. అప్పటి నుంచి ప్రారంభమైంది మనిషి పంట వేస్తే గచ్చ పొదళ్ళు, ముళ్ళ తుప్పలు రావడం అనేది. అక్కడి నుంచి ప్రారంభమైంది. అతడు కష్టించి శ్రమిస్తే అతని పంటలోనికి అనుకోనివన్నీ కూడా రావడం అనేది, నాశనం అవడం అనేది అక్కడి నుంచి ప్రారంభమైంది. కాబట్టి ఆదాము చేసిన అతిక్రమం ద్వారా సృష్టి డ్యామేజ్ అయింది, జంతు ప్రపంచం డ్యామేజ్ అయింది, యావత్ అన్నిటికీ కూడా ముప్పు వచ్చింది. అందుకని సృష్టి కూడా ఏమవుతుంది? ప్రసవ వేదన పడుతుంది. మీరు అనుకోకండి ప్రపంచంలో మేము ఒక్కరమే ఇబ్బంది పడుతున్నామని. మొత్తం ముగ్గురున్నారు, అందులో సృష్టి ఒకటి మనతో పాటు ఏం చేస్తుందనంట? దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రమును తానును పొందుదనని నిరీక్షణ గలదే, స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వారి మూలంగా వ్యర్థపరచబడినాను. మరి సృష్టికి కూడా విడుదల ఉందా? అవును, విడుదల ఉంది. ఎప్పుడు విడుదల ఉంది? ఎప్పుడు విడుదల ఉందనేది, మొదటి ఆదాము వచ్చి ప్రపంచాన్ని పాడు చేస్తే రెండవ ఆదాము రెండవసారి రాబోతున్నాడు. అప్పుడు ఈ సృష్టి అంతా కూడా మార్పు చెందింది. చాలా గొప్ప ఆశ్చర్యకరమైన విషయం. ఈరోజు ప్రపంచంలో చాలా తెలియని విషయం ఏంటంటే, ఈ సృష్టి మార్పు చెందబోతుంది. ప్రభు రాకడలో 1000 ఏళ్ల పరిపాలనలో మరలా ఇది ఏదేనులా మారబోతుంది. అదే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో రాశాడు, సృష్టి నూతనంగా మారబోతుంది అని. అప్పుడు ఉండబోతున్న ఎలాంటి పరిస్థితులు ఏంటవి? గొర్రెపిల్ల యొద్ద సింహం యొద్ద గొర్రెపిల్ల వాసం చేసే పరిస్థితులు, మరలా శ్రేష్టమైన పంట పండే పరిస్థితులు,
ఏదైనా తోటలో ఏది ఉందో ఆ పరిస్థితి అంతా కూడా ఈ భూమి మళ్ళా చూడబోతుంది, మార్పు చెందబోతుంది. ఆ దినం కోసం సృష్టి ఏం చేస్తుందనంటే మిగుల ఆశతో ఎదురు చూస్తుంది. కాబట్టి ప్రభు రాకడొస్తే ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఏం జరుగుతుందో తెలుసా? సృష్టి ఇది వరకు ఎలా ఉందో అలా మారిపోద్ది. అవునా? అప్పుడు ఏమొస్తాయి? పంట వేస్తే ఏమొస్తాయి? మీరంతా విధి విధానాలు అన్నీ మారిపోతాయి. మీరు చాలా శ్రేష్టమైన పంటను పొందుకుంటారు. అసలు వ్యర్థమైనవి మీ జీవితాల్లో ఉండనే ఉండవు. ఆదాము శాపం వల్ల వచ్చిన ఏది కూడా అక్కడ కనబడదు. మనుషులతో కలిసి జంతువులు సహవాసం చేస్తాయి. పిల్లలు సింహాలను కూడా తోలగలిగినంత సాత్వికంగా అవి ఉంటాయి. కాబట్టి ఈ సృష్టి అంతా కూడా మార్పు చెందబోతుంది. ఈ మార్పు కోసం అది ఏం చేస్తుందనంటే ప్రసవ వేదన పడుచు మూలుగుచు ఎదురు చూస్తుంది. బైబిల్లో ప్రసవ వేదన ఇద్దరికి పోల్చారు. ఒకటి సృష్టికి, 2 మనకి. ఎందుకంటే పౌలు గారు అన్నారు కదా, క్రీస్తు సారూప్యము మీ యందు ఏర్పడి వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది అని. అవునా? మనం ప్రసవ వేదన చూసి ఏమనుకుంటాం? ఎందుకు వచ్చిన జీవితం, అవసరమా మనకి? వాళ్ళని రక్షించడం, వీళ్ళని రక్షించడం, వాళ్ళ చేత మాట అనిపించుకోవడం, వీళ్ళ చేత మాట అనిపించుకోవడం, లేదా శ్రమ పడడం, ఈ ఇబ్బందులు పడడం, ఇవన్నీ అవసరమా? మన భక్తి ఏదో మనం చేసుకుంటూ ఏదో వెళ్తే వెళ్తాం, లేకపోతే లేదు. అలా ఉండొచ్చు కదా. ఎందుకు ఈ బాధలు? వాళ్ళని రక్షించాలి, వీళ్ళని రక్షించాలి, సువార్త సహకరించాలి, ఇవన్నీ ఇబ్బందులు ఎందుకు అని మనం అనుకోవచ్చు కదా. కానీ ఒక మహా విడుదల ఉంది. ఆ విడుదల వరకు కూడా అవి ఓపిక పట్టి ముందుకు వెళ్తూ ఉన్నాయి. చాలా గొప్ప విడుదల ఉంది. కాబట్టి సృష్టి అంతా కూడా ప్రసవ వేదన పడుతుందనే పదాన్ని ఎందుకు రాశాడనంటే, వేదన తర్వాత ఏముంటుంది? ఒక నూతన జన్మ ఉంటుంది. అంతే కదా. వేదన తర్వాత ఏముంటుంది? ఒక నూతన జన్మ ఉంటుంది. ఈరోజు సృష్టి ప్రసవ వేదన పడుతున్నా, మనిషి ప్రసవ వేదన పడుతున్నా, దాని తర్వాత ఒక నూతన జన్మ ఉండబోతుంది అని అర్థం. అది మనకైనా సృష్టికైనా కూడా. కాబట్టి సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవంగా మూలుగుతుందనంటే ఆదాము చేసిన అతిక్రమం వల్ల అది శపించబడింది. ఇప్పుడు అది 1000 ఏళ్ల పరిపాలనలో మార్పు చెందడానికి బైబిల్లో ఉంది కదా, కొత్త ఆకాశము క్రొత్త భూమి నేను చూచితిని అని. కొంతమంది ఈ పదాన్ని పట్టుకుని ఏమండి వీళ్ళు పరలోకం ఇక్కడే ఉంటుందని అంటారండి అని అంటారు. పరలోకం ఎక్కడ ఉండడం కాదు, దేవుడు సృష్టించిన ఏదైనా మరలా రాబోతుంది. పరలోకపు వాతావరణం 1000 ఏళ్ల పరిపాలనలో భూమి మీదకు రాబోతుంది. ఆ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత మనం పరలోకానికి వెళ్తాం. ఆ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ప్రజలు, మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ పరలోకానికి వస్తారు. కాబట్టి ఇక్కడే పరలోకం అని చెప్తారు వీళ్ళు అని కాదు. 1000 ఏళ్ల పరిపాలనలో పరలోకపు స్థితిగతులన్నీ ఇక్కడ నెలకొల్పబడుతూ ఉన్నాయి. అప్పుడు రాజ్యం ఎవరు చేస్తారు? రాజ్యం ఎవరు చేస్తారు? ఏ ప్రభుత్వం చేస్తుంది? అంత్యక్రీస్తు చాలు. 1000 ఏళ్ల పరిపాలనలో కూడా అంత్యక్రీస్తు ఉంటాడా? 1000 ఏళ్ల పరిపాలనలో రాజ్యం చేసేది అంత్యక్రీస్తు కాదు, యేసుక్రీస్తు. శ్రమల కాలంలో వాడు పరిపాలన చేస్తాడు. 7 ఏళ్ల కాలంలో. 7 ఏళ్ల కాలం తర్వాత ప్రభు ఆయన వచ్చిన తర్వాత, ఆయన ఆగమన ప్రకాశం చేత వాడిని నాశనం చేసిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన చేస్తున్నప్పుడు ప్రభు దావీదు, ఇప్పుడు ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆయన రాజ్య పరిపాలన చేస్తాడు అని రాయబడినాయి కదా వచనాలు. ఇవన్నీ ఎప్పుడు నెరవేరాయి? ఇవన్నీ నెరవేరలేదు ఇంకాను. ఎందుకంటే ఆయన రాజుగా ఎక్కడన్నా పరిపాలన చేసినట్టుగా మీరు చూసారా? లేదు, నెరవేరలేదు. అది నెరవేర్చడానికి ఆయన రాబోతున్నాడు. అదే 1000 ఏళ్ల పరిపాలన. 1000 ఏళ్ల పరిపాలనలో పరిపాలన చేసేది ప్రభువు.
అంత్యక్రీస్తు పరిపాలన చేసినా కూడా గొర్రెపిల్ల యొద్ద సింహం యొద్ద గొర్రెపిల్ల వాసన చేసే పరిస్థితులు ఉంటాయా? నెమ్మదికరమైన పరిస్థితులు ఉంటాయా? ప్రభు పరిపాలన చేస్తాడు కాబట్టి అవన్నీ ఉంటాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, 7 సంవత్సరాల కాలంలో అపవాది పరిపాలన చేస్తాడు. శ్రమల కాలంలో 1000 ఏండ్ల పరిపాలనలో ప్రభు పరిపాలన చేయబోతున్నాడు. ఒకసారి డీటెయిల్గా ఏదన్నా ఒకరోజు దీని గురించి మనం బైబిల్ స్టడీలో ఆలోచిద్దాం. దేని తర్వాత ఏది జరగబోతుంది, ఏ కాలాల్లో ఏం జరగబోతున్నాయి, ఈ విషయాలన్నీ కూడా బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడ్డాయి. దావీదు సింహాసనం ముందు ఒక స్థిరమైన రాజు వస్తాడని రాయబడినాయి కదా. నీ గర్భమందు ఆ రాజు పరిపాలన ఉంటుంది. చాలా వచనాలు దానియేలు గ్రంథంలో చేతి సహాయం లేకుండా వచ్చిన ఒక రాయి ఆ విగ్రహాన్ని తుత్తినీయులుగా చేసి స్థిరపరచబడింది, అది మూలకు తలరాయి అయింది. ఈ మాటలన్నీ ఏంటనంటే ఆయన వచ్చి రాజ్యాన్ని స్థిరపరచబోతున్నాడు. ఇప్పుడు రాజ్యం కొంతమంది ఇలా అనుకుంటారు, యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడే రాజ్యం వచ్చేసింది, అప్పుడే 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది అని. అలా అయితే అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతున్నప్పుడు శిష్యులు చాలా మంది ఇశ్రాయేలీయులకు రాజ్యం మరలా అనుగ్రహిస్తావా అని అడిగారు కదా. ఈ కాలం మంది ఇశ్రాయేలీయులకు రాజ్యం మరలా అనుగ్రహిస్తావా అని అడిగారు కదా. అంటే అనుగ్రహిస్తావా అని అన్నారంటే రాజ్యం వచ్చిందనా రాలేదనా? యేసుక్రీస్తు వారు తాను జీవించి 40 దినాలు వాళ్ళకు కనబడి పరలోకానికి ఆరోహణం అయిపోతున్న సమయాల్లో అపోస్తుల కార్యాలు ఏమన్నారు? వాళ్ళు ఈ కాలం మంది ఇశ్రాయేలుకి రాజ్యం అనుగ్రహిస్తావా అని అన్నారు. అనుగ్రహిస్తావా అని అన్నారంటే యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి వెళ్ళే సమయాల్లో అంతకుముందు జీవించిన జీవితంలో కానీ ఏమీ అనుగ్రహించబడలేదని, రాజ్యం అనుగ్రహించబడలేదని అర్థం. కాబట్టి ఆయన రాజ్యం చేయలేదు, రాజ్యం చేయబోతున్నాడు. చాలామంది పొరబడేది ఏంటంటే ఆయన బ్రతుకు ఉన్నప్పుడే, ఆయన 33.5 సంవత్సరాలు ఉన్నప్పుడే 1000 ఏండ్ల పరిపాలన అయిపోయిందని. కాదు 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 1000 ఏండ్ల పరిపాలన కంటే ముందు శ్రమల కాలం ఉంటుంది. శ్రమల కాలం తర్వాత 1000 ఏండ్ల పరిపాలన రాబోతుంది. అప్పుడు ఈ భూమి నూతన సృష్టిగా మారబోతుంది. ఏదైనా తోటలో ఎలాంటి వాతావరణం ఉండేదో అలాంటి పరిస్థితులన్నీ కూడా వచ్చేస్తాయి. ఎందుకు? ఆ రోజు మొదటి రాజు, ఈ భూమి మీద మొదటి రాజు ఎవరు చెప్పండి? ఈ భూమి మీద మొదటి రాజు ఎవరు? సౌలని అనేకండి. యేసుక్రీస్తు. నాకు తెలిసి ఆన్సర్ చెప్తారని. ఇంకా ఇప్పుడు చెప్పండి, వైఎస్ఆరా లేకపోతే కాంగ్రెసా లేకపోతే బీజేపీయా? ఈ భూమి మీద మొట్టమొదటి రాజు ఆదాము. దేవుడు భూమి మీద నరుణ్ణి రాజుగా చేశాడు. గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద మొట్టమొదటి రాజు ఆదాము. ఆదాం ఫెయిల్యూర్ అయ్యాడు కనుక దాని పరిస్థితులు అవన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ వచ్చే వ్యక్తులకు అప్పచెప్పబడ్డాయి. అన్నాడు కదా ఏమని? మీరు ఫలించి అభివృద్ధి పొంది ఈ భూమిని లోబరుచుకొని వీటన్నిటినీ ఏలండి అని అన్నాడు కదా. కాబట్టి మొట్టమొదటి రాజు ఆదాము. ఆదాము రాజ్యం ఫెయిల్ అయిందా లేదా? ఇప్పుడు కడపటి ఆదాము రాబోతున్నాడు రాజ్యం చేయడానికి, కానీ ఆయన రాజ్యం ఫెయిల్ అవ్వదు. ఆయన రాజ్యంలో ఏముండబోతున్నాయో తెలుసా? మీరు ఊహించరు. మనం ఒక్కొక్కసారి 3D ఇమాజినేషన్లో చూస్తాం కదా, కొన్ని కార్టూన్స్లో చాలా పచ్చటి పల్లెటూరు, చాలా అందంగా మనం అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటిది ఏదైనా ఉంటే మనం కూడా అక్కడికి వెళ్ళిపోతే బాగుంటుంది. రియల్ వేరు, అవునా? పల్లెటూర్లు ఇవన్నీ కూడా ఈ కార్టూన్స్లో చాలా అందంగా కనపడుతూ ఉంటాయి. కానీ అంతకంటే అందమైన రాజ్యాన్ని దేవుడు 1000 ఏండ్ల పరిపాలనలో స్థాపించబోతున్నాడు. ఆయన రాజ్యం చేయడానికి రాబోతున్నాడు. ఏదైనా తోటలో ఉన్న శాపము పాపము ఏది కూడా కనబడకుండా ఆయన రాజ్యం చేయబోతున్నాడు. దానికోసం సృష్టి ఎదురు చూస్తుంది. ఇప్పుడు వ్యర్థపరచబడింది, అది నాశనమైపోతుంది. మూలుగుచు ప్రసవ వేదన పడుచు ఏమనుకుంటుందనంట,
దేవుని పిల్లల మహిమ గల స్వాతంత్రము తానును పొందుదన నిరీక్షణ గలదే. స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వారి మూలముగా వ్యర్థపరచబడుతూ ప్రసవ వేదన పడుతూ అది మూలుగుతూ ఎదురు చూస్తుంది తన మార్పు కోసం. నేను చెప్పాను కదా, ప్రసవ వేదన తర్వాత ఒక నూతన జన్మ ఉంటుంది. కాబట్టి దీని వేదన తర్వాత కూడా దానికి ఒక అద్భుతమైన జీవితం ఉంది. కాబట్టి నిరీక్షణతో ఎవరు ఎదురు చూస్తున్నారంటే మొట్టమొదటిగా సృష్టి ఎదురు చూస్తుంది. ఎందుకు 1000 ఏళ్ల పరిపాలన అది ఏమవబోతుంది? క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. కాబట్టి ఇంకా వ్యర్థమైనవి ఏవి దాని మీద మొలవు. యాపిల్ చెట్టు వేస్తే యాపిల్ ఫలాలే వస్తాయి, కానీ ఎంత త్వరగా వస్తాయనంటే, ఎంత మంచి ఫలాలు వస్తాయనంటే మీరు ఊహించలేరు. ఏదైనా ఎంత బాగుండేదా అని అనుకుంటారు మీరు. అప్పుడు దావీదు సింహాసనం మీద ప్రభు రాజ్యం చేయబోతున్నాడు. ఎంత బాగుంటుంది ఆయన రాజ్యంలో. దొంగతనాలు ఉండవు, వ్యభిచారాలు ఉండవు, కక్షలు, యుద్ధాలు, క్రోధాలు, భేదాలు, రోగాలు ఏమీ ఉండవు. అంత గొప్ప రాజ్యాన్ని ఆయన చేయబోతున్నాడు. కరువులు, ప్రాణభయం ఇవేవి ఉండవు. అవునా? ప్రకటన గ్రంథంలో మీరు చదవండి, 1000 ఏళ్ల పరిపాలన ఎంత అద్భుతంగా ఉండబోతుందనంటే చాలా మహిమకరంగా ఉండబోతుంది. దానికోసం సృష్టి ఎదురు చూస్తుంది. కాబట్టి నిరీక్షణతో ఎదురు చూసే వాళ్ళు 3 ఉన్నారన్నాను కదా. అందులో మొదటిది సృష్టి, రెండవది ఎవరో చూడండి. ఇరవై 3వ వచనం. 8:23 రోమపత్రిక. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు, అనగా మన దేహ విమోచన కొరకు కనిపెట్టుకొనుచు మనలో మనము మూలుగుచున్నాము. రెండో వాళ్ళు ఎవరు? వేదన పడుతూ, మూలుగుతూ, ఇబ్బంది పడుతూ ఎదురు చూస్తున్న వారు రెండో వారు ఎవరు? మనమే. అవును కదా? ఎంత హెల్దీ ఫుడ్ తిన్నా కూడా ఏదో ఒక అనారోగ్యం, ఎంత బాగా జీవించాలనుకున్నా కూడా ఏదో ఒక ఇబ్బంది, ఎంత బాగా ముందుకు సాగుదాం అనుకున్నా కూడా ప్రపంచం ద్వారా ఏదో ఒక ఇబ్బంది. ఎప్పుడు ఏమైపోతామో తెలియని పరిస్థితులు, భయం గుప్పెట్లో జీవించవలసిన పరిస్థితులు. అవునా? ఒక ఉదయం బాగానే ఉంటాం, మళ్ళీ రాత్రి గడిచి ఇంకో మరొక ఉదయం అయ్యేసరికి ఏదో ఒక బాధ. నిన్నంతా బాగానే ఉన్నానండి, ఈ రోజంతా ఈ అనారోగ్యం నన్ను పట్టుకుని వేధించేసింది, బ్రతుకు మీద విరక్తి వచ్చేసింది అని అనుకుంటారు కదా అప్పుడప్పుడు. అవునా? కొన్నాళ్ళుంటే కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి, కొన్నాళ్ళుంటే కళ్ళు మసకబారిపోతాయి. ఏంటిదంతా ఈ బాధలు, ఇబ్బందులు? అలాగని దేవుని సేవ చేస్తుంటే బయట ఇబ్బంది. రకరకాలుగా జీవిద్దామనంటే ఆశ కలిగి రేపొద్దున ఇంకెంత అద్భుతంగా ఉంటుందో అని జీవించడానికి అవకాశం లేని మానవ జీవితాల్లో జీవిస్తున్నాం మనం. ఈరోజు నెమ్మదిగా ఉన్నాం, రేపొద్దున ఏ విపత్తు వచ్చి మీద పడిపోద్దో తెలియదు, రేపొద్దున ఏ కష్టం వచ్చి పడిపోద్దో తెలియదు. ఇలాగే జీవితాంతం ఉంటుందా అని అంటే దానికి గ్యారంటీ లేదు. అవునా? మనం కూడా వేదన. ఇప్పుడు ఎవరికి లేదు? ఇంద్రభవనంలో ఉన్నవాడికి కూడా ఉంది వేదన. కాబట్టి ఈ దేహ విమోచన కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఏంటి? రాబోతున్నాడు, ఆయన వస్తే ఈ దేహంలో నుంచి నేను బయటకు వచ్చేస్తాను. పౌలు గారు అన్నారు కదా, అయ్యో ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుండి నన్ను ఎవడు తప్పిస్తాడు అని. మనకి ఎన్ని బాధలు చెప్పండి. పడుకునే మంచం సరిగా లేకపోతే మెడ పట్టేస్తుంది. అవునా? ఆ రోజంతా ఎలా అనిపిస్తుంది? చాలా విసుగ్గా అనిపిస్తుంది కదా. ఎక్కువ దూరం నడిస్తే మోకాళ్ళు పట్టేస్తాయి. మోకాళ్ళ నొప్పి. ఇప్పుడు ఎక్కువ మంది చూడండి, ఎక్కువ మంది ఏంటంటే వారికి ఉన్న సమస్య మోకాళ్ళ నొప్పులు. ఏంటిది? వాళ్ళ ఆహారం తింటలేదా? తింటున్నారు. సరిగా నిద్రపోవట్లేదా? నిద్రపోతున్నారు. అన్ని ప్రికాషన్స్ తీసుకున్నా కూడా హెల్త్లు దెబ్బ అవుతున్నాయి, పాడవుతున్నాయి. అవునా? అలాగని కుటుంబాల్లో నెమ్మది లేదు, అలాగని ఏమంటారు ఆర్థిక వ్యవహారాల్లో నెమ్మది లేదు. ఏదో ఒక ఇబ్బంది. ఓ కుటుంబంతో నేను చాలా సౌఖ్యంగా ఉన్నానులే, బాగానే సాగుతున్నాను అనుకునేసరికి ఏదో ఒక మళ్ళీ ఇబ్బంది వచ్చి పడుతుంది.
మళ్ళీ దాన్ని దాటించుకోవడానికి ఒక వేదన నుంచి ఇప్పుడే బయటకు వచ్చాను, ఇప్పుడిప్పుడే నా కుటుంబం నెమ్మదిగా ఉందనేసరికి మళ్ళీ ఇంకొక శోధన ఏదో ఒకటి. ఒకసారి విసుగొస్తుంది కదా, ఏంటి ప్రభా ఎందుకు వచ్చిన జీవితం, నువ్వేదో త్వరగా వచ్చేస్తే మేము ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఎవరికి అనిపిస్తుంది? ఆయన కోసం ఎదురు చూస్తున్న ప్రజలకి. నిజంగా మీరు ప్రభు కోసం ఎదురు చూస్తున్న వారైతే మీరు ఒక మాట అంటారు, ప్రభువా వస్తానంటున్నాం, మా కాలాల్లో వచ్చేనైనా మేము వెళ్ళిపోతాం. ఇక్కడ ఈ విసుగు చెందిన జీవితాన్ని జీవించలేకపోతున్నాం. సృష్టి ఎంత బాధపడుతుందో మనకు కూడా అంతే వేదన ఉంది. మూలుగుచు అనే పదం ఉంది కదా, మన దేహం యొక్క విమోచన కొరకు ఈ దేహంలో మూలుగుచూ ఉన్నాం. మనకు కూడా ఒక అద్భుతమైన దేహం ఉంది. ఆ దేహానికి కష్టము లేదు, ఇబ్బంది లేదు, చెమట లేదు, ఎండదెబ్బ లేదు, మన బాధలు లేవు, గిల్లితేనో కొడితేనో కలిగే గాయాలు లేవు. అలాంటి విమోచనకరమైన సృష్టి ఏమో మార్పు చెందబోతున్న దానికోసం ఎదురు చూస్తుంది, మనమేమో మన దేహాల మార్పు కోసం ఎదురు చూస్తున్నాం. దేవుడు ఒక మహిమ కిరీటాన్ని మనకు ఇవ్వబోతున్నాడు, ఒక మహిమను ఇవ్వబోతున్నాడు. దానికోసం ఎదురు చూస్తున్నారు, రాబో కాలములో పొందబో మహిమ కోసం. కాబట్టి దానికి ఊర్మి అవసరమై ఉన్నది, దానికి నిరీక్షణ అవసరమై ఉన్నది. వాడు గుర్తుపెట్టుకోండి, అభద్రతా భావంలో జీవిస్తున్న వారు ఎవరైనా, విదేశాల్లో ఉన్నవారు బాంబుల మధ్య జీవిస్తున్నారు, స్వదేశంలో ఉన్నవారు బాధల మధ్య జీవిస్తున్నారు, కొంతమంది హాస్పిటల్లో జీవిస్తున్నారు. ఏది ఏమైనా మన ప్రభు వస్తే అంతా మారిపోబోతుంది. అవునా? ఏ బాంబు మన ఇంటి మీద పడకుండానే మనం మార్పు చెందుతాం. హాస్పిటల్లో ఉన్నవాడు రోగంతో చచ్చిపోకుండానే మార్పు చెందుతాడు. ఇంకా నేను ఓపిక పట్టలేను అనుకున్న వాళ్ళందరూ కూడా ఒక్క క్షణంలో మారిపోతారు. ఇలా అన్నాడు కదా, మనము నిద్రించము కానీ ఒకవేళ మనం బ్రతుకున్నప్పుడే ప్రభు వస్తే, చాలా ఇబ్బందుల మధ్యలో ఉన్నప్పుడు ప్రభు వస్తే, ఇలా అన్నాడు కదా పౌలు గారు, మనము నిద్రించము కానీ ఒక్క రెప్పపాటులో మార్పు చెందుతామని. మీరు చూడండి, ఆ ఒక్క రెప్పపాటులో అంతా అలా మారిపోద్ది. అంతే. ఎలా మారిపోద్ది? మట్టి దేహం మహిమ దేహంగా మారిపోద్ది. అప్పుడు ఎంత రిలీఫ్ ఉంటుంది. అవునా? మీలో ఎవరికైనా ఎనస్థీసియా తీసుకున్న అనుభవం ఉందనుకోండి. ఎనస్థీసియా ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందనంటే, మీకు ఒకవేళ ఏ నడుము ప్రాంతంలోనే ఎనస్థీసియా చేశారనుకోండి, ఆ కింద ఈ కాళ్ళ నుంచి కింద వరకు కూడా అసలు ఏమీ లేనట్టుగా, ఏమీ తెలియనట్టుగా మారిపోద్ది. అసలు ఏమీ లేనట్టుగా మారిపోద్ది. అప్పటిదాకా మీరు బాధపడుతూ ఉంటే ఆ ఎనస్థీసియా వెళ్ళగానే అసలు ఆ బాధ అంతా ఒక్క క్షణంలో ఏం తెలియదు మనకి, తేలికైపోద్ది మొత్తం దేహం అంతా కూడా. నిజంగా ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం మనం. మానసిక వేదన, అనారోగ్యపరమైన వేదన, ఆర్థికపరమైన వేదన, కుటుంబపరమైన ఎన్ని వేదనలు లెక్క పెట్టుకుంటూ పోతే ఎన్ని బాధలు. వాడు అలా అన్నాడని, వీడు ఇలా అన్నాడని, వాళ్ళు ఇవ్వలేదని, వీళ్ళు చేయలేదని, ఎన్ని ఇబ్బందులు. నిజంగా మీరు ఆలోచిస్తున్నారా? నా ప్రభు రాబోతున్నాడు త్వరలో, నేను ఎగిరిపోబోతున్నాను ఏమన్నా ఆయన కోసం, ప్రభువా వచ్చినైనా ఇంక ఈ తిప్పలు నేను పడలేనని ఎప్పుడైనా అనుకున్నారా? నిజంగా జీవించేవాడికి, నిరీక్షణతో జీవించేవాడికి ఇది అనిపిస్తుంది. నిరీక్షణతో జీవించేవాడికి ప్రభు రాకడని ఆశిస్తాడు. ఎందుకనంటే ఆయన వస్తే ఒక్క రెప్పపాటులో మా జీవితాలు మారిపోతాయి. కాబట్టి ఈ వేదన, ఈ బాధ, ఈ ఇబ్బంది, ఇరుకు, ఈ ఆయాసం అన్నీ కూడా కొంతకాలమే. అందుకే ఓపిక పడుతున్నాం మనం. ఈరోజు గడిచిపోతే ప్రభు వచ్చేస్తాడులే, ఈరోజు గడిచిపోతే ప్రభు వచ్చేస్తాడులే. నిజంగా మీరు ఎదురు చూస్తూ ఉంటే ఆ పరలోకం మీకు చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఆ 1000 ఏళ్ల పరిపాలన చాలా అద్భుతంగా ఉండబోతుంది. కాబట్టి మనం శాశ్వతంగా ఎలా జీవించే వాళ్ళం కాదు, ఒక్క రెప్పపాటులో మనం మార్పు చెందేవాళ్ళం. అందుకని ఓపికతో, సృష్టి ఎలాగైతే మూలుగుచు ప్రసవేదన పడుతూ ఇబ్బంది పడుతుందో మనం కూడా అంతే మూలుగుతున్న ఈ శరీరాల్లో ఉంటూ
అవునా? ఎందుకంటే నిరంతరం ఈ శరీరాలు ఏదో ఒక రకంగా మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. అప్పటికప్పుడు బాగానే నడుస్తాం. ఒకసారి కాళ్ళు కీళ్ళు ఏదో ఒక తిని ఏదో తినకూడదు ఏదో తిన్నాం అనుకోండి, కీళ్ళు పట్టేసి అప్పటికప్పుడే చాలా వేరుగా నడుస్తాం. అప్పటిదాకా బాగానే ఉంటాయి. ఏదో తినకూడని వస్తువు తిని మొఖంలో కవలకలన్నీ మారిపోతాయి. ఎప్పుడు ఎలా ఈ దేహం మారిపోద్దో తెలియదు. కాబట్టి ఈ దేహ విమోచన కొరకు, మన ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. మనం క్రీస్తుతో కూడా శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులు. ఎంత అద్భుతమైన లోకం ఇవ్వబోతున్నాడో తెలుసా? ఏలుబడి చేసే లోకం అది. అద్భుతాలు, నీ ద్వారా అద్భుతాలు జరుగుతాయి. శక్తితో నింపబడే స్థితి అది. దానికోసం మనం అందరం కూడా మూలుగుచు, సృష్టి ఎలాగైతే ఎదురు చూస్తుందో మనం కూడా అలాగే ఎదురు చూస్తున్నాం. ఇంకా మూడవదిగా చూడండి, చివరిగా ముగ్గురు అన్నాను కదా, దేవుని రాకడ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు. ఒకటి సృష్టి, దాని విమోచన కోసం. రెండు, మనం మన దేహ విమోచన కోసం. 3:26 వచనం. 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఎలా అనగా మనకు యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. మూడవది ఎవరంటే ఆత్మ. ఆత్మ కూడా ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో అంటున్నాడు చూడండి. ఎందుకనంటే ప్రభు వస్తే ఇంకా ఎవరు బయటికి విడుదల పొందుకుంటారు? ఈ మట్టి దేహాల్లోంచి ఎవరు విడుదల పొందుకుంటారు? ఆత్మ, పరిశుద్ధాత్మ. ఆయన మనలో ఉండి ఈ ఘోరాలన్నింటినీ చూడలేకపోతున్నాడు కదా, ఆయన కూడా ప్రభు వస్తే బాగుండు, యేసుక్రీస్తు వారు వస్తే బాగుండు, నేను కూడా ఈ మట్టి దేహాల్లో నుంచి బయటికి, ఈ మనుషులలో నుంచి బయటికి రావచ్చు. మీకు తెలుసు కదా, పరిశుద్ధాత్ముడు మన చర్యల ద్వారా చాలా దుఃఖపడుతూ ఉంటాడు. కాబట్టి ఆయన రాకడొస్తే, ప్రభు రాకడొస్తే ఆయనకు కూడా విమోచన. ఆయన బయటకు వచ్చేసి మనుషుల్లో నుంచి ఆయనతో చేయబడిన నిబంధన ఇంకా అయిపోయినట్టు, ఎక్స్పైరీ అయిపోయినట్టు, కాలం గడిచిపోయినట్టు. కాబట్టి ఆయన ఎందుకోసం ఎదురు చూస్తున్నాడు అని అంటే, వాళ్ళందరూ, దేవుని పిల్లలందరూ మహిమగల స్వతంత్రాన్ని పొందుకుంటారు. నేను వాళ్ళ దేహాల నుంచి బయటకు వచ్చి నేను జీవించగలను. కాబట్టి ఒక పక్క సృష్టి ఎదురు చూస్తుంది, ఒక పక్క మనం ఎదురు చూస్తున్నాం, ఒక పక్క పరిశుద్ధాత్ముడు ఎదురు చూస్తున్నాం. ప్రభువా రమ్ము అని ఎప్పుడన్నా అన్నారా? ఉండు ప్రభువా, ఇంకా పెద్ద అమ్మాయి పెళ్ళి ఉంది, రెండో అమ్మాయి పెళ్ళి ఉంది, కొడుకు ఇంకా ఇప్పుడు ఉద్యోగంలో జాయిన్ అయ్యి 2-3 నెలలే అవుతుంది, ఇంకా ఇల్లు కట్టాల్సింది ఉంది. చాలా విచిత్రంగా చెప్తాం కదా మనం. ప్రభు ఇల్లు స్లాబ్ వేశారు, కొంచెం ప్లాస్టింగ్లు అయిపోయి లోపలికి వెళ్ళి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉండడం తర్వాత తీసుకెళ్ళిపోదు అని. మనం ఏంటంటే ఇంకా ఆ దిక్కుమాలిన ఇళ్లల్లో, ఆ దిక్కుమాలిన దేహంలో ఇంకా బతికేయాలని, ఇంకా మూలుగుతూ ఎలాగోలా బతికేయాలని. ప్రభు వస్తే అంతా మారిపోద్ది కదా, ఇంకా ఉన్నతమైన లోకంలోకి వెళ్ళిపోతావు కదా, ఇంకా ఉన్నతమైన ఇంట్లోకి వెళ్ళిపోతావు కదా. ప్రభువా రమ్ము అని ఎప్పుడన్నా అన్నారా? మన భయం ఏంటంటే ప్రభు ఇవాళ వచ్చేస్తాడేమో, ఎందుకు వచ్చిందిలే మనం ఒక మాట అనేద్దాం, బైబిల్లో ఉంది కదా. మనది అతి తెలివి. ఏంటి అతి తెలివి? మీరు అనుకున్న కాలంలో అది రాదు అని ఉంది కదా, అందుకని మనం ఏమనేద్దాం, ప్రభు ఇవాళ వచ్చేస్తాం అనుకుంటున్నాను నేను అని అనుకుంటే, ఓహో నేను అనుకున్న టైంలో ఆయన రాడు కాబట్టి నేను ఇలా చెప్తే ఆయన రాడు, కాబట్టి నా పనులు నేను చేసుకోవచ్చు. అర్థమైందని నేను చెప్పిన మాట? బైబిల్లో ఏముంది? మనం అనుకున్న గడియలో ఆయన వస్తాడని. అంటే మన తెలివి ఏంటి? మనం అనుకున్నప్పుడు ఆయన రాడు. కాబట్టి మనం ఏమనుకుందాం, ఇవాళ ప్రభు నువ్వు ఇవాళ వచ్చేస్తున్నామో అని అనుకుంటున్నాను ఆయన. నిజానికి ఇటు అనుకోవట్లేదు. అలా చెప్తే మనం అనుకున్నాం కాబట్టి ఆయన రాకుండా ఉంటాడని మన అతి తెలివి. కాబట్టి నేను ఎలా అనేసుకుంటే ఆయన రాడు, ఆయన రాకపోతే నేను నా పనులను చక్కబెట్టేసుకోవచ్చు. కొంతమంది ఒక మినిస్ట్రీ ఉంది, ఆ మినిస్ట్రీ వాళ్ళు ఎప్పుడు ఈ పదాన్ని ఉపయోగిస్తారు, మరణాత అని. అంటే అర్థం ఏంటో తెలుసా? మరణాత అని అంటారు. వాళ్ళు ఎవరిని పలకరించినా మరణాత అని పలకరిస్తారు. బైబిల్ మిషన్ వాళ్ళు అనుకుంటారు. మరణాత అని అంటే అర్థం ఏంటనంటే ప్రభువా త్వరగా రమ్ము అని. ఎప్పుడన్నా పిలిచారా? ఎందుకు వచ్చిన తిప్పలు నాయనా, నువ్వు వచ్చేస్తే ఏది ఏమైనా అయిపోని, అవునా? ఏది ఎక్కడ ఆగిపోయినా కూడా పర్వాలేదు. ఇప్పుడు మనం అర్జెంట్ పని మీద వెళ్తున్నామండి,
ప్రభు వస్తానంటే వద్దనలా, ప్రభు రా ప్రభు, ఆ పని ఉంటే వాడు ఎవడో చేసుకుంటాడు, మాకు ఎందుకు వచ్చింది, మేము మాత్రం ఎగిరిపోవాలనుకుంటున్నాం, మేము ఈ బాధలు, ఈ లోకంలో, ఈ మూలుగులు, ఈ తిప్పలు మేము భరించలేం. మనుషులు ఎప్పుడు ఎలా మారిపోతారో తెలియదు, మనవారే ఎలా మారిపోతారో కూడా తెలియదు, మన గర్భాన్ని పుట్టిన వాళ్ళు కూడా ఎలా మారిపోతారో తెలియదు. ఎందుకు ఇదంతా? నిజంగా బాధ అనుభవించిన వాళ్ళు, నిజంగా ఒక ఒంటరితనాన్ని అనుభవిస్తున్న వాళ్ళు కోరుకుంటారు, ప్రభువా నువ్వు వచ్చేస్తే బాగుండు, నీతో పాటు నేను కూడా వెళ్ళిపోతాను. మనకి ఎక్కువ బంధాలు ఉన్నాయనుకోండి, వదిలి రాలేం, మన అన్ని బీరకాయ పీసులు కదా, కొడుకులు చక్కబెట్టాలి, కూతురులు చక్కబెట్టాలి. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, మీతో పాటు వాళ్ళు కూడా వస్తారు కదా, ఇంక చక్కబెట్టడం ఏముంది? కొంతమంది ఇలాగే అనుకున్నారంట, ఆయన వచ్చేసరికి ఏంటి ఉండు ప్రభు వచ్చేస్తా ఉండని చెప్పి నూనె తెచ్చుకోవడానికి వెళ్ళారు, ఆయన ఏం ఆగలేదు, ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి మీరు వంట చేస్తున్నా కూడా మంచి తెచ్చుకోక కేజీ మటన్ తెచ్చుకున్నారు, వండుతున్నప్పుడు ప్రభు వస్తే వెళ్ళిపోవడమే, అంతే. అవన్నీ వదిలేసి మటన్ వేస్ట్ అయిపోతుందని ఉండిపోతే ఆ తర్వాత శ్రమల కాలంలో వచ్చినవాడు మిమ్మల్ని మటన్ కొట్టినట్టు కొట్టేస్తాడు. కాబట్టి ఇదంతా వదిలిపెట్టేస్తాం. నేను అలా చెప్తున్నాను, ఈరోజు మీరు ప్రారంభిస్తున్నారు, కానీ ప్రభు రావాలనుకుంటే ఎక్కడున్న వాళ్ళం అక్కడి నుంచి ఎత్తబడతాం. ఇది మన నిరీక్షణ. కాబట్టి ఏదో ఒక రోజు ఏదో ఒక వేదన, ప్రతిరోజు ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది. అనారోగ్యమో, ఎవరో ఒకరి దగ్గర నుంచి ఇబ్బందో, ఏదో ఒక వార్తో, ఎవరో ఒకరు మరణమో, ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది. కానీ ఇవేవి కూడా ఒక్కసారి కూడా వినలేని రోజు రాబోతుంది. అదేంటనంటే నీ దేహ విమోచన. నువ్వు ఒక్కసారి కూడా ఈ చెవులలో నుంచి అశాంతికరమైన విషయాలు కానీ, లేకపోతే నిన్ను ఇబ్బంది పెట్టే విషయాలు నీ దేహంలో అనుభవించలేని స్థితి, నీ చెవులకు వినబడని స్థితి రాబోతుంది. అదే నీ దేహ విమోచన. దానికోసం ఎదురు చూస్తున్నాం మనం. సృష్టి దానికోసమే, మనము దానికోసమే, మనలో ఉన్న పరిశుద్ధాత్మ కూడా ఆ ప్రభువు రాకడ కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి నేను చెప్తున్నాను, ఈ లోకం మీకు శాశ్వతమైంది కాదు. కాబట్టి కొన్ని ఇబ్బందులు, ఇరుకులు సహిస్తూ ముందుకు సాగిపోదాం. ప్రభు పరిచర్య చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఎందుకంటే మన కొరకు దేవుడు సిద్ధపరిచిన లోకం అది మహిమ లోకం. చెప్పాడు కదా, మహా ఆనందము, బాధ ఎగిరిపోతుందనంట. ఉత్సాహముతో, సంతోషముతో సీయోనులో ప్రవేశిస్తామని చెప్పాడు. ఆ లోకం ముందు ఈ లోకపు శ్రమలు ఎన్నదగినవి కావు అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మనం చేస్తుంది, ప్రయాసపడుతుంది ఏదో పెద్దది కాదు, చాలా అల్పమైనవి, స్వల్పమైనవి. కాబట్టి ఏదో ఒక రకంగా ముందుకు సాగిపోదాం, బ్రతికేద్దాం. ప్రభు రాబోతున్నాడు త్వరలో. నేను చెప్తాను, ఈ యవ్వన తరం గతించకుండానే ప్రభువు నిన్ను తీసుకువెళ్ళిపోబోతున్నాడు. నీ వృద్ధాప్యం దాకా ఆలోచించుకున్న వృద్ధాప్యంలో నన్ను ఎవడు చూస్తాడు, అదేంటి ఇదేంటి అని ఇవేవి ఆలోచించుకో. నీ ప్రభువు కోసం ప్రతిరోజు ప్రార్థించు. పెళ్లి కుమారుడు రాబోతున్నాడు, నేను నా గొర్రెపిల్ల విందులోనికి తీసుకువెళ్ళబోతున్నాడు. మీకు తెలుసా, అక్కడ మనం వ్యక్తిగతంగానే ఆనందించగలుగుతాం, ప్రభువుతో ఒంటరిగా కూడా ఆనందించగలుగుతాం. ఎందుకంటే అందరూ ఒకేలా ఉంటాం కనుక. కాబట్టి ఆ మహిమలోకం, మన దేహం ఏదన్నా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే మీరు ఆలోచించండి, ఆ మహిమలోకం ముందు ఈ లోకపు శ్రమలు ఎన్నదగినవి కావు. కొంచెం ఓపిక పట్టేద్దాం, ముందుకు వెళ్ళిపోతే మన ప్రభు రాకడ ఉంది, ఆయన త్వరలో రాబోతున్నాడు. ఇలా అన్నాడు, భార్యలు కరిగిన వారు భార్యలు లేనట్టు, కొన్నవారు కొన్నది తమది కానట్టు, తింటున్నవారు తిననట్టు, కట్టుకుంటున్నవారు కట్టుకోలేనట్టు, ఏదన్నా కొన్నది మమ్మల్ని ఆశించేటట్టుగా కాకుండా ఎలా జీవించమన్నాడు? అమితముగా జీవించమన్నాడు. ఎందుకనంటే ప్రభు త్వరలో రాబోతున్నాడు. ఈ లోకపు నటన గతించిపోతుంది. ఒకవేళ భర్తల వల్ల ఇబ్బంది ఉంటే కొంచెం భరిస్తూ ముందుకు సాగిపోండి, విడుదల పొందుకోబోతున్నారు. భార్యల వల్ల ఇబ్బంది ఉంటే కొంచెం సహిస్తూ ముందుకు వెళ్ళిపోండి, గొప్ప విడుదల పొందుకోబోతున్నారు. కాబట్టి ఒకరోజు ప్రతిరోజు గుర్తుపెట్టుకోండి, ఒక ప్రార్థన చేయండి, ప్రభువా నువ్వు రాబోతున్నావు, నేను విడుదల పొందుకోబోతున్నా. ఇంకా జీవించేద్దాం, 60, 70 ఏలేద్దాం అని అనుకోకండి. దేవుడు పళ్ళు రాలగొట్టి చేతులు పెడతాడు. రాలగొట్టడం అని అంటే కొట్టడం కాదు, ఆటోమేటిక్గా 50 వచ్చేసరికి అన్నీ రాలిపోతాయి చూడండి. అప్పుడు నువ్వు చిన్న చికెన్ ముక్క కూడా కొరకలేనప్పుడు నీకు అనిపిస్తుంది ఏమని,
ప్రభు వచ్చేస్తే బాగుండు, ఈ బాధలు భరించలేకపోతున్నాను, ఒకరోజేమో ఈ పన్ను నొప్పి వస్తే ఇంకో రోజు ఈ కాలు నొప్పి వస్తుంది, ఇంకా అన్నీ సర్వీస్ డౌన్ అవుతూ ఉంటాయి కదా వయసు పెరిగే కొద్దీ. అవి అవడం కూడా మంచిదే. ఎందుకనంటే ముసలోళ్ళు కోరుకున్నంతలా ప్రభు రాకడ గురించి యవనస్తులు కోరుకోరు. ఎందుకు? మాకు బలం ఉంది, ఇంకేదో అనుభవించేద్దామని. వీళ్ళు ఏమనుకుంటారు? అయ్యా నువ్వు రా అన్నారా, లేకపోతే మమ్మల్ని తీసుకెళ్ళిపోతారు. కాబట్టి మనం కూడా వెళ్ళిపోవలసిన వారమై ఉన్నాం. కాబట్టి నిరీక్షణతో ఎదురు చూడండి. దేవుడు మనల్ని క్రీస్తు తోడి వారసుల్ని చేశాడు. ఆయనతో కూడా మనల్ని మహిమపరచబోతున్నాడు. ఒక్క చెడు వార్త కూడా నువ్వు వినలేని లోకానికి వెళ్ళబోతున్నావు. ఒక్క దుఃఖము కూడా, కన్నీటి బొట్టు కూడా నీ కళ్ళ నుంచి రాలలేని లోకానికి వెళ్ళబోతున్నావు. కన్నీళ్ళు ఇక ఉండవు అని చెప్పాడు. ఎండ, బాధ అయినా, వడదెబ్బ అయినా, ఏడ్పైన, దుఃఖమైనా ఇక ఉండదు అని చెప్పాడు. అన్నిటికీ ముగింపు నీ ప్రభువు రాకడ. కాబట్టి నీకు ఎప్పుడైనా బాగా ఇబ్బందిగా నీ హృదయంలో అనిపిస్తే ఒక ప్రార్థన చేయి. ప్రభువా, నేను ఇంక ఈ దేహంలో ఈ స్థితిని భరించలేకపోతున్నాను, నువ్వు నా కోసం త్వరగా రా అని. ఖచ్చితంగా ఆయన రాకడ సమీపంగా ఉంది. మన ఒంటరితనాల్లో నుంచి, మన కుటుంబ ఇబ్బందుల్లో నుంచి, మన ఆర్థిక పరిస్థితుల్లో నుంచి, మన అనారోగ్య పరిస్థితుల్లో నుంచి, మన వ్యసనాల్లో నుంచి, మన వ్యర్థమైన పరిస్థితుల్లో, అన్నిటిలోంచి ఆయన లేపబోతున్నాడు. ఇంత మహిమగల ప్రభువును మనం సేవిస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన గౌరవంగా ఆయన పరిచర్ని చేద్దాం. ఎందుకనంటే కాలం అతి సమీపమై ఉంది. చాలా విలువగా చేద్దాం పరిచర్య. ఎందుకనంటే విలువైన ప్రభు రాబోతున్నాడు మనల్ని విలువగా ఎంచడానికి. కాబట్టి ఉన్న ఇది కొద్ది కాలమే, జిందగీ కొంచెమే ఉంది. ఆ జిందగీని మన కోసం కాదు, ప్రభు కోసం వినియోగించండి. ప్రభు ఇవ్వబోయే లోకం అది మన కోసం. సంతోషం అక్కడ మనకుంది. ఇక్కడ నింద, నిట్టూర్పు ఏమున్నా పర్వాలేదు, కానీ శాశ్వతమైన లోకం ఉంది, నీకు గుర్తుపెట్టుకో. అక్కడ నువ్వు శ్రమ పడక్కర్లేదు, కానీ ఇక్కడ నువ్వు ప్రభు కోసం శ్రమ పడాలి. ఈ కొద్ది కాలపు పరిస్థితులు ఏవి కూడా ఆ లోకం ముందు ఎన్నదగినవి కావు. అటువంటి పరిస్థితుల్లో ప్రభు రాబోతున్నాడు. కాబట్టి నిరీక్షణ నీకుందా? ఒకసారి చెక్ చేసుకో. ఈరోజు ప్రభు నీతో ఎందుకు మాట్లాడాడనంటే, నేను రాబోతున్నానని తెలుసు కదా, నువ్వు ఎదురు చూస్తున్నావా లేదా అనే నిరీక్షణని ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకోవడానికి దేవుడు వర్తమానం ఇచ్చాడు. ఒకసారి ఆలోచించు, దేనికోసం నువ్వు ఎదురు చూస్తున్నావు, దేనికోసం నువ్వు ఇబ్బంది పడుతున్నావు, దేని గురించి అతిగా ఆలోచిస్తున్నావు. అన్నిటికీ ముగింపు ఒక్కటే, నీ ప్రభువు రాకడ. దేహ విమోచన, ప్రతి దానిలో నుంచి కూడా విమోచన. ఆయన రాబోతున్నాడు త్వరలో. మనల్ని మేఘముల మీద ఆయన మహిమలోకానికి, ఆ సియోనుకు తీసుకువెళ్ళబోతున్నాడు. కాబట్టి మీరందరూ కూడా ఎత్తబడబోతున్నారన్న విశ్వాసంతో, నిరీక్షణతో ఇప్పటి శ్రమల్ని నిర్లక్ష్య పెట్టి రాబో లోకం మీద లక్ష్యం ఉంచి మనం ముందుకు సాగిపోయే వారంగా ఉందుముగాక. ఆమేన్. పరిశుద్ధులైన తండ్రి, కృప కలిగిన మా దేవ, ఉదయకాలం శ్రేష్టమైన తలంపులతో మమ్మల్ని నేను నడిపించినందుకే, నిరీక్షణ కలిగించినందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ ఉంది. నిజమే, ఈ లోకంలో ఏది మాది కాదు, ఇవన్నీ కూడా మేము విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన వారు. ఇప్పుడున్న బాధ, నిట్టూర్పు ఇవన్నీ కూడా ఎన్నదగినవి కావు. ఇవన్నీ ఒకరోజు ముగిసిపోతాయి. కాబట్టి మీకోసం ప్రయాసపడి మీరు రాబోతున్నప్పుడు సంసిద్ధంగా ఉండగలుగుట కృపనివ్వండి. మేము ఎత్తబడిన తర్వాత కూడా నీ సింహాసనం ఎదుట తలెత్తుకునే వారంగా, మంచి బహుమానం పొందుకునే వారంగా ఇక్కడ పరిగెత్తగలుగుటకు, ప్రయాసపడగలుగుటకు, పాల్గొనగలుగుటకు, మా దేహాల్ని ఖర్చు పెట్టగలుగుటకు కృప చూపించమని వేడుకుంటూ, నీ రాకడ కొరకు మేము ఎదురు చూస్తుండగా మేము కూడా పిలుస్తున్నాం, ప్రభువా త్వరగా రమ్ము అని. నేను ఈ వ్యర్థమైన లోకాల్లో, ప్రభుత్వాలు తిరుగుబాటు కలిగిన ఈ లోకాల్లో, క్రైస్తవ్యమే లేకుండా చేయాలని నేను ఇబ్బందులు కలిగిస్తున్న ఈ లోకాల్లో, కొడుతూ తిడుతూ నిందల పాలు చేస్తున్న ఈ లోకాల్లో, అయ్యా మేమైతే మీకోసం ఎదురు చూస్తున్నాం. ప్రభువా త్వరగా రమ్ము అని ప్రార్థిస్తూ ఉన్నాం. మరణాత అని పిలుస్తూ ఉన్నాం. కృప చూపించండి. మా కాలాల్లోనే మీరు అక్కడ ప్రత్యక్షమవునుగాక అని ప్రార్థిస్తూ, కృపను కోరుకుంటూ, ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తోత్రించి ప్రార్థించి మనవులు సమర్పించి పొందుకొని నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. పాట పాడిన ప్రియులకు, ప్రార్థించిన వారికి, వాక్య భాగం చదివిన వారికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను.